హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్. ఈరోజు మన వీడియో వచ్చేసి 16వ రోజు డైలీ కరెంట్ అఫైర్స్ 2023 గురించి చర్చించుకుందాము. సో ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అదే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఇంకా నలుగురికి మన వీడియో వెళ్ళడం జరుగుతుంది, ఎవరికొరికి ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం వీడియోస్లోకి వెళ్ళి. శ్రీలంక లెజెండ్ మహేలా జయవర్ధనేని అధిగమించి వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. కింది వాటిలో ఏది 28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ లో 2 అవార్డులు గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసి RRR. మెక్సికోలోని న్యూ ఓర్లీన్స్ లో జరిగిన ఒక వేడుకలో మిస్ యూనివర్స్ 2022 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి 4th వన్ ఆర్ బోన్నీ గర్బియల్. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అనేది ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఫైనాన్షియల్ స్వాప్ అమెరికన్. నేషనల్ అర్బన్ టెక్నాలజీ మిషన్ ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. కింది వాటిలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఐడిబిఐ బ్యాంకులో ఏది వాటాలను కలిగి ఉంది? అంటే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఐడిబిఐ బ్యాంక్ సంబంధించి వాటాలను కలిగి ఉన్నది ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఎల్ఐసి. సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ ది ఇండియా సప్లిమెంట్ పేరుతో నివేదికను ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆక్స్ఫామ్ ఇండియా. కొత్త ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD చీఫ్ ఎకనామిస్ట్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి క్లార్ లాంబార్డెల్లి. ఫోర్త్ వన్. నెక్స్ట్ స్విట్జర్లాండ్లోని దావోస్లో
జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF 53వ వార్షిక సమావేశం సంబంధించిన థీమ్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, విచ్ఛిన్నమైన ప్రపంచంలో సహకారం. జనవరి 16న జాతీయ స్టార్టప్ డేని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ వచ్చేసి నెంబర్ డి 2022. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2023 యొక్క ఏ ఎడిషన్ ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల విడుదల చేసింది? ఆన్సర్ వచ్చేసి మూడోది, 18వ. ఇండియా మొబైల్ గేమింగ్ రిపోర్ట్ 2022 ప్రకారం మొబైల్ గేమర్ల కోసం ఉత్తరప్రదేశ్ గమ్యస్థానంగా నిలిచింది. కింది వాటిలో 2వ మరియు 3వ రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి నెంబర్ సి, మహారాష్ట్ర మరియు రాజస్థాన్. సో చూస్తుండే మన ఛానల్ని డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు స్టడీ మెటీరియల్స్ కానీ అదేవిధంగా తెలుగులో మన నోటిఫికేషన్స్